హాయ్ అండి. నా పేరు అనుష. నేను ఒక 2 మంత్స్ బ్యాక్ ఫిట్ ఐక్యూలో జాయిన్ అయ్యాను. వెయిట్ లాస్ అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ కోసం అనేసి. ఇంతకుముందు నాకు కొంచెం టైర్డ్‌నెస్ అది ఉండేది. సో, అది కూడా ఓవర్‌కమ్ అవుదామని చెప్పేసి జాయిన్ అయ్యాను. నేను 1-on-1 వర్చువల్ ట్రైనింగ్ చూస్ చేసుకున్నానండి. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ ఐ హావ్ మేడ్. అరవింద్ గారు ఈస్ అన్ అమేజింగ్ ట్రైనర్ అండి. హీ నోస్ హౌ టు మోల్డ్ హిస్ క్లయింట్స్. చాలా కరెక్ట్‌గా అంటే మన బాడీకి తగ్గట్టు ఆయన వర్కౌట్స్ అవి చెప్పేవాళ్ళు. సో, ఇట్ ఈస్ వెరీ గుడ్. నాకు ఆయనతో ఉన్నప్పుడే నేను మాక్సిమం రిజల్ట్స్ 1 మంత్‌లోనే చూసాను. తర్వాత 1 మంత్ నేను మళ్ళీ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది బికాజ్ సిక్ ఉండి. బట్ ఈవెన్ దెన్ నేను వెయిట్ అయితే ఏం గెయిన్ అవ్వలేదండి. ఫుడ్ అంటే అంత స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వకపోయినా కూడా అదే వెయిట్ మెయింటైన్ అయింది. నేను వెయిట్ అయితే ఏం గెయిన్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యాను ఫిట్ ఐక్యూలో. అప్పుడు మళ్ళీ నితీష గారు మై కోచ్, న్యూట్రిషనిస్ట్, ఎలా మెయింటైన్ చేయాలి, ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి అన్నీ ప్రాపర్గా గైడ్ చేసేవాళ్ళు. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను కాల్ చేసి డౌట్స్ కూడా అడిగేదాన్ని. అండ్ నేను ఐరన్ డెఫిషియెంట్ అని చెప్తే దానికి తగ్గట్టు నా డైట్ చార్ట్ మోడిఫై చేసి పంపించారనమాట. సో ఇట్ రియలీ హెల్ప్ మీ అండి. నాకు టైర్డ్నెస్ కూడా తగ్గింది, హెయిర్ ఫాల్ కూడా తగ్గింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ఫిట్ ఐక్యూ. మీకు కనుక ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ ఇట్ ఐ వుడ్ సజెస్ట్ గో ఫర్ 1-on-1 ట్రైనింగ్ అండి. లేదంటే రికార్డింగ్ సెషన్స్ కూడా హెల్ప్ అవుతాయి ఇఫ్ యూ కెన్ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్. ఒమాన్‌లో ఉంటాను, మస్కట్ లో, గల్ఫ్ లో. చిన్నప్పటి నుంచి కొంచెం ఒబీస్, లైక్ చెబ్బియేనండి నేను. సడన్ గా నాకు షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోయాయి. ఆల్మోస్ట్ 400 వచ్చేసాయి. తర్వాత కొన్ని స్ట్రెస్ లెవెల్స్ వల్ల, కొన్ని లైక్ పర్సనల్ ఇష్యూస్ వల్ల చేసినప్పుడు అరౌండ్ లైక్ 108.3 సంథింగ్ అండి. ఇప్పుడు 87.6 దాకా ఉన్నాను. ఎక్స్పీరియన్స్ లో అయితే నేను గుడ్ అని చెప్పాను, మోర్ దాన్ గుడ్, లైక్ ఎక్సలెంట్ అని చెప్తానండి. ఫ్రమ్ ద డే 1 నుంచి అంటిల్ నౌ ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద ప్రోగ్రెస్. కానీ దేంట్లో కానీ కిరణ్ మై గారి గైడెన్స్ కానీ, ఎనీ టైం లైక్ ఎనీ డౌట్స్ ఉన్న క్లారిఫికేషన్ లో కానీ, మనకి ఏదైనా మోడిఫికేషన్స్ కావాలన్న అన్నిట్లో చాలా బాగుందండి. లైఫ్ స్టైల్లో చాలా చేంజ్ వచ్చిందండి. ఈవెన్ లైక్ మోస్ట్ ఆఫ్ ద వర్క్ లైక్ స్టాండింగ్ వర్క్ ఉంటుందండి ఫార్మసీలో. ఎక్కడ టైర్డ్నెస్ కానీ ఫ్రమ్ ద మార్నింగ్ టు అంటిల్ నైట్ నేను పడుకునే వర్క్ అని ఎక్కడ టైర్డ్నెస్ కానీ పోవడం కానీ ఎక్కడ లేదు. అంతకుముందు అలా ఉండేదండి, లైక్ లెగ్ పెయిన్, నీ పెయిన్స్ బాగా ఉండేది అంతకు ముందు. బట్ ఒక్కరోజు ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ గో త్రూ అవుతుంటే చూసానండి, ఏదేదో కొంచెం లైక్ బెనిఫిషియల్ గా ఉన్నట్టుంది. వర్క్ ఫ్రమ్ హోమ్, లైక్ మన తినే ఫుడ్ ద్వారానే డైటీషియన్ ప్లాన్ వర్కౌట్స్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు అనేసరికి కొంచెం ఐ గోట్ అన్ ఐడియా. లైక్ ఒకసారి మంచిగా ఉంది, రివ్యూస్ కూడా పెద్ద పెద్ద లైక్ రివ్యూస్ చూసానండి. సో ఐ ఫెల్ట్ వై డోంట్ వి గివ్ ఏ ట్రై అన్నట్టుగా నేను ట్రై చేశాను. ఫ్రమ్ ద డే 1 నుంచి విత్ ఇన్ ఏ వీక్ ఐ ఫెల్ట్ ఏ వెరీ గ్రేట్ చేంజ్. సో దెన్ ఇంకప్పటి నుంచి కంటిన్యూ చేద్దాం అనుకున్నానండి, లైక్ లాంగ్ జర్నీ లాగా. అండ్ నేను ఒక 5 years నుండి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. సో మాకు కంటిన్యూస్ సిట్టింగ్ హార్స్ ఎక్కువ ఉంటది. ఐ పుట్ ఆన్ 20 kgs అరౌండ్. అంటే స్టార్టింగ్ లో నేను కూడా జాయిన్ అవ్వడానికి చాలా హెసిటేట్ అయ్యాను. ఆ ఫుడ్ తినగలనా లేనా, నేను స్టూడెంట్ కదా, అవి అన్ని ఎక్కడ తెచ్చుకోవాలి, సాలెడ్స్ అంటే మళ్ళీ సో నాకు టైం వేస్ట్ అవుతుంది, అవన్నీ ఆలోచిస్తాను. జాయిన్ అయిన 1 month లో డిఫరెంట్ ఉంది. బాడీ అంతా లైట్ వెయిట్ ఉంది, లైక్ ఫుడ్ సరిపోతుంది. క్వాంటిటీ స్టార్టింగ్ లో సరిపోదేమో అనుకున్నాను, బట్ సరిపోతుంది. అండ్ ఆకలి కూడా అంత అవ్వట్లేదు. జస్ట్ పోర్షన్ సైజ్ అండ్ ఎప్పుడు ఏం తినాలి బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీల్స్. సో నాకేమి అంత డైట్ చేస్తున్నా అన్న ఫీలింగ్ కూడా లేదు. బెస్ట్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ నేను చెప్పినట్టే ఇది స్ట్రిక్ట్ డైట్ అయితే కాదు, అది ఎవ్రీడే నా డైలీ రొటీన్ అయిపోయింది. ఇంకా నాకు స్టడీస్ పరంగా కూడా ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ అన్నమాట. నేను ఇంతకు ముందు డ్రై ఫ్రూట్స్ అయితే తినేదాన్ని, బట్ ఏది ఎంత తినాలి ఐ డోంట్ నో. డ్రై ఫ్రూట్స్ అంటే క్యాష్యూస్ కూడా వస్తాయి కదా అని ఐ యూస్ టు ఈట్ క్యాష్యూస్, కిస్మిస్ ఏదో ఒకటి. సో ఇప్పుడు వాల్నట్స్, బాదం అండ్ అవి తింటున్నా కాబట్టి నాది కొంచెం బ్రెయిన్ షార్ప్ అయింది. అంటే లైక్ ఐ యూస్ టు రిమెంబర్ థింగ్స్ అన్నమాట. సో అది అయితే చెప్తాను, గో ఫర్ ఇట్ అనే అంటాను. బ్లైండ్ గా జాయిన్ born and brought up in Vizag, but currently నేను ఢిల్లీలో ఉంటున్నాను. I was around 88 and 1 year లో లైక్ వెయిట్ గెయినింగ్ ఈజీ అంటారు. సో నా బాడీకి 10 kgs ఈజీగా గెయిన్ అయిపోయింది. సో యాక్చువల్లీ మా కజిన్ ఒకళ్ళు జాయిన్ అయ్యారు ఈ ప్రోగ్రామ్ లో, 7 kgs లాస్ అయ్యారు 3 months. సో దెన్ ఐ కేమ్ టు నో అబౌట్ దిస్ ప్రోగ్రామ్. అయితే వెయిట్ తగ్గాలి అని బాధలో, ఐ మీన్ అందులో ఉంటే అంత అనిపించేది కాదు, ఎక్సర్సైజ్ చేయాలని కూడా అనిపించేది కాదు.
ఇప్పుడు అట్లీస్ట్ ఒక మోటివేషన్ ఉంటుంది అనమాట. మేబీ చేస్తే చేంజ్ కనబడుతుంది కాబట్టి ఫుడ్ ఇంకా డాలీ గారు కూడా బాగానే అడ్వైస్ ఇచ్చారు. వెయిట్ లాస్ అనేది ప్రాపర్ గైడెన్స్ ఉన్న వాళ్ళతో చేస్తేనే బెటర్ అని నాకు ఇప్పుడు. థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రోగ్రామ్. లైక్ నేను దూరం వచ్చినప్పుడే ఇంత చేంజ్ చూసానంటే మేబీ లైక్ ఇట్స్ వర్కింగ్ ఫర్ మీ అండ్ ఐ హోప్ లైక్ స్టార్టింగ్ లో అంటే అనిపించింది నేను తగ్గుతానా లేదా. నేను చాలా డాలీ గారిని అడిగాను, అంటే ఈ ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేలోపు నేను ఎంత తగ్గగలను ఏంటి ఏమైనా ఉందంటే ఆవిడ కూడా క్లియర్ గా అన్నారు, ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్ అండ్ మనం చేసిన దాన్ని బట్టి తగ్గుతాము అని. హాయ్ అండి, నా పేరు సింధుప్రియ. నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి ఫిటైకీలో జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయ్యి 1 month అవుతుంది. ఈ 1 monthలో నేను 3 kgs లాస్ అయ్యాను. మై డైటీషియన్ ఈజ్ నితిషా మ్యామ్. సో తను నన్ను చాలా బాగా గైడ్ చేస్తుంది. డైట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, వర్కౌట్స్ కానీ చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఐ రియలీ లవ్ ది యోగా సెషన్. నితిషా మ్యామ్ కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతున్నారు. నేను యూట్యూబ్ లో చాలా సార్లు చూసాను, ఓకే ఏముంటదిలే ఆన్లైన్ లో అనగానే సరే ఒకసారి కాంటాక్ట్ అవుదాము అనేసి నేను మెసేజ్ చేశాను. తర్వాత నాకు బాగా ఇన్స్ట్రక్షన్ చేశారనమాట ప్రశాంత్ సార్. ఒకసారి జాయిన్ అవ్వండి, మీకే తెలుస్తుంది డైట్ ఎలా ఉంటది. నేనేమనుకున్నానంటే ఏంటి సలాడ్స్ ఇవి అవి ఉంటాయేమో, సరే జాయిన్ అవ్వాలా లేదా అని బ్యాక్ స్టెప్ వేస్తూనే ఉన్నాను, గివప్ ఇచ్చేద్దాము ఎందుకు అనేసి. ఆ తర్వాత ఓకే దాన్ని ఒకసారి ట్రై చేద్దాము ఏముంది అనేసి జాయిన్ అయ్యాను. 81 అలా ఉండేదన్నమాట. 6 కి 67 కి వచ్చాను. ఫస్ట్ 1 week చిన్న టఫ్ అనిపించింది, అంటే వర్కౌట్ చేయడం అదంతా నాకు కొంచెం స్టార్టింగ్ కదా. లిటరల్లీ ఫుడ్ మాత్రం కామన్ డైలీ తినే ఫుడ్ నే మనం జస్ట్ బ్యాలెన్స్ చేస్తూ వచ్చాము. ఆ వర్కౌట్స్ అయితే మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది. యూట్యూబ్ వీడియోస్ కి మన ఫిట్క్యూ వీడియోస్ కి చాలా డిఫరెన్స్ ఉంది మ్యామ్. స్కిన్ కోసం కూడా చెప్పాలి మ్యామ్, ఫుల్ యాక్నే ఉండేది బట్ చాలా క్లియర్ అయింది. 3 months లో హ్యాపీగా ఫీల్ అయ్యాను మ్యామ్. స్కిన్ బాగా అయింది, ఓకే ఇంకా కంటిన్యూ చేయాలి, ఇంకా మంచి రిజల్ట్స్ రావాలి ఉండేది. మ్యామ్ నాకు ఎవ్రీథింగ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, అయితే ఫ్రెండ్లీగా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. పిసిఓడి ఉంది మ్యామ్, యాక్చువల్లీ పిసిఓడితో హార్మోనల్ ఇంబ్యాలెన్స్, విటమిన్ D3 డెఫిషియన్సీ కూడా ఉండదు. సో బ్లడ్ లో ఉంది, హెచ్బి గానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు బాగుంది మ్యామ్. మెడిసిన్ స్టాప్ చేశాను మ్యామ్, మెడిసిన్స్ అన్ని స్టాప్ చేశాను. హాయ్ అండి, నా పేరు సింధుప్రియ. నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి ఫిటైకీలో జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయ్యి 1 month అవుతుంది. ఈ 1 monthలో నేను 3 kgs లాస్ అయ్యాను. మై డైటీషియన్ ఈజ్ నితిషా మ్యామ్. సో తను నన్ను చాలా బాగా గైడ్ చేస్తుంది. డైట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, వర్కౌట్స్ కానీ చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఐ రియలీ లవ్ ది యోగా సెషన్. నితిషా మ్యామ్ కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. Hi Kiranmai, in this journey of weight loss, you are one most important person to me. Without you, this would not have been possible. All your plans and motivation made it also easy to me. You are more of your friend. I express all my gratitude to you, what you did for me. Hello everyone, myself Shilpa. I want to give a little bit, feedback about my journey with fatigue till date. And the reason why I wanted to tell you or give a feedback is because I've been really benefited with this program that I got into. And this has been basically a combination of the diet and workouts. And if you ask me what is different for me or why it has worked for me, I've been associated with them for about 9 months. And 9 months is not a small time, right? You're just keeping on like being with them. And the reason is that the professionalism. I think they're great professionals who actually give you a diet plan, give you workouts. And another thing is about the diet. I have worked with other people in the past, and I think the diet has never worked for me. And the reason is, they give you a diet which is probably not in your regular household. So coming from a South Indian family, what happens is you have sambar, idlis, and the usual vegetables, but it's just the combination is just a mix, and that's what fatigue has helped me with, because they have like a diet plan which is just what you have at home usually, but it's just a mix, the carbs, the protein, and the fiber. They just play around that, but the quantums and stuff like that, they change the diet plans regularly in intervals, which I think has really worked for me. Easy to follow, that's one. Another thing is on the workout.
they start with a bit low intensity so you can cope up, and they slowly increase intensity. That works for you. So overall it's been great. You guys are doing really good, and I would always tell people, whoever are looking at the videos, that this is a program that will really work for you if you guys give it a try, because they mold things according to you as well. They customize it, and I'm sure it'll work for you. Great work, guys. హాయ్ అండి, నా పేరు హిమజ. ఫ్రెండ్ ఫెటిక్యూ రికమెండ్ చేసిందండి. దాని గురించి చెప్పింది. నేను ఆల్రెడీ 6 months అయింది నేను దానిలో జాయిన్ అయ్యి అని చెప్పి ఫెటిక్యూలో జాయిన్ అయ్యాను. నాకైతే ఇది చాలా మంచిగా హెల్ప్ అవుతుందండి. లైక్ నేను స్టార్టింగ్ ఉన్న వెయిట్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది అందులో. బట్ హెల్దీగా ఉన్నానండి. బిఫోర్ నేను కొంచెం ఎక్కువ టైర్డ్ అయిపోయేదాన్ని. కొంచెం ఏదైనా పని చేసి వర్క్ నుంచి రాగానే ఫుల్ టైర్డ్ అనిపించేది. బట్ ఇప్పుడు నాకు ఆ టైర్డ్నెస్ లేదండి. చాలా హెల్దీగా ఉన్నాను అనమాట. లైక్ నా వర్క్ నేను ఫాస్ట్ గా చేసుకోగలుగుతున్నాను. కిరణ్మయ్య గారు నాకు మంచిగా చాలా సజెస్ట్ చేశారండి. ఫుడ్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఎవ్రీ వీక్ ఫాలోఅప్ కాల్ ఉంటుందండి. ఎవ్రీ వీక్ నేను మెజర్మెంట్స్ చేసి పంపిగానే నాకు కిరణ్మయ్య గారు కాల్ చేస్తారు. నాకు అది చాలా బాగా నచ్చింది. ఎవ్రీ వీక్ ఫాలోఅప్ కాల్ అనేది ఇట్స్ రియల్లీ హెల్ప్ఫుల్ కదండి. బట్ అది కూడా కాకుండా నేను ఏ టైంలో కాల్ చేసినా గానీ రెస్పాండ్ అవుతారు. నాకు ఏదైనా డౌట్ ఉండి నేను చేసినా గానీ రెస్పాండ్ అవుతున్నారు. నేను ఎలా ఫీల్ అయ్యాను అంటే హెల్దీ వేలో నేను వెయిట్ లాస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ నాకు వచ్చిందండి. బట్ నేనైతే అన్ని ఫుడ్ తింటున్నానండి. నేను ఇది తినట్లేదు అని చెప్పట్లేదు, బట్ అన్ని నేను ట్రై చేస్తున్నాను. కానీ అది నేను ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది నాకు కరెక్ట్ గా గైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్మయ్య గారు. చేయగలుగుతానా లేదా, నేను మిడిల్ డ్రాప్ అయిపోతానేమో అనుకున్నాను. ఐ నెవర్ గివ్ అప్. రియల్లీ హెల్ప్ఫుల్ అండి. వర్కౌట్స్ కూడా నిజంగా చెప్పాలి అంటే వర్కౌట్స్ చేసిన రోజు నేను ఇంకా చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట నా బాడీ గానీ మైండ్ గానీ. డైట్ చేయాలి అని అనుకున్నది ఎందుకు అంటే మా మదర్ చాలా లావుగుంటారు. ఇలా అయితే నేను ఉండకూడదు, నేను మారాలి, ఆవిడ అసలు బాధపడకూడదు. ఫస్ట్ ఇందులోకి వచ్చే ముందైతే నాకు అనిపించింది నేను ఇందులో ఎంతవరకు ప్రూవ్ చేయగలను అని అనుకున్నాను. డౌట్ వచ్చింది. వన్స్ వచ్చిన తర్వాత డే స్టార్ట్ అయిన తర్వాత అలా అనిపించలేదు. నాకు యోగా అనేది బాగా నచ్చింది. ఫస్ట్ ఎప్పుడైనా ఒక రోజు యోగాకి వెళ్ళకపోతే అర్రే నేను మిస్ అయ్యాను అన్న ఫీల్ వచ్చేస్తుంది. ఆవిడ చెప్పే విధానం బాగుంది. మంచి స్మైల్ తో చెప్తారు, బాగా చెప్తారు. ఆ చేసినా గానీ మనం చేసామని ఫీల్ ఉండదు. అరే ఈ రోజు నీరసం అయిపోయాం అనే ఫీల్ ఉండదు. అసలు జాయ్ తో చేస్తాం. ఇప్పుడు మాకు నచ్చినట్టు, ఇప్పుడు ఒక్కొక్కరు ఓట్స్ తింటారు, నేను ఓట్స్ తినలేను, నేను రైసే తింటాను. నాకు నచ్చినట్టు మీరు ఇచ్చారు కదా నా డైట్. ఫస్ట్ నేను దానికి థ్యాంక్ యూ చెప్పాలి అందరికి. చాలా బాగుంది అసలు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే లేదు నా నార్మల్ డైట్ కంటే ఇది ఇంకా బాగుంది అని అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఆ ఫుడ్ గురించి చెప్పినప్పుడు, ఆ ప్లేట్స్ చూసినప్పుడు ఈ ఫుడ్ మనకి సరిపోతుందా అని అనిపిస్తది. కానీ సరిపోతుంది. అమ్మో ఇంత తినాలని కష్టం అనిపించింది. పొట్ట ఫుల్ అయిపోతుంది. ఈ లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుంది. ఇది కంటిన్యూ చేసేయచ్చు. లైఫ్ ని ఇష్టంగా తీసుకుంటున్నాను నా కోసం. ఇప్పుడు నేను వీక్లీ వెయిట్ తగ్గుతున్నాను. అప్పుడు నేను హ్యాపీ. నేను చేసింది నాకేం అనిపించదు. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు ఇది కష్టం అని అనిపించట్లేదు. ఫస్ట్ నేను తగ్గిన వెయిట్ కంటే నేను చూడడానికి చాలా బాగున్నా. మంచి షేప్ వచ్చింది బాడీకి. ఫస్ట్ ఖచ్చితంగా జాయిన్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే జాయిన్ అయిన తర్వాత వాళ్ళే చూస్తారు వాళ్ళ రిజల్ట్స్ ఏంటి అని. Want to share a journey about through Instagram, so I just gone through their videos and I really liked the videos what they posted in the Instagram. I took a 90 days program cutting down my weight. My weight is like 82. Then with the help of it, I reduced to 4 to 5 kgs. I want to thank my dietitian Nitya. She helped me a lot. Especially she used to call me every weekend. We used to have a call. She used to help me with the diet, and every week we'll be taking my progress. Also on the weekends they used to send me challenge like 10k steps, so I used to do that. This is what I had traveled with FitIQ. నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు FitIQ కనపడిందండి. కాల్ చేశాను అందులో కాంటాక్ట్ నెంబర్ చూసి. 4 రోజులు తినేసాను వాళ్ళని. తర్వాత అంతటికి నేనే జాయిన్ అయ్యానండి. నా డౌట్స్ అన్ని క్లారిఫై అయిన తర్వాత. అన్ని డైట్ లాగా మీరు కూడా బాగా డైట్ చేయిస్తారేమో, ఆకలి వేస్తుంది, అందరిలాగే వీళ్ళ దగ్గర చేసిన మళ్ళీ వెయిట్ పుట్టాను అవుతామని రకరకాల ప్రశ్నలు వేశాను. నేను ఈ 1 year లో మా పాపది US వెళ్ళిన తర్వాత నేను బాగా గెయిన్ అయ్యాను మేడం. అలా పెరుగుతూనే వచ్చాను. నేను ఇంకా ఫస్ట్ వీళ్ళు డైట్ అనగానే ఏవేవో చెప్తారేమో బయట నుంచి తీసుకురావాలనుకునేదాన్ని. లేదు, కిచెన్ లో ఉన్నదే అన్ని సరిపోయినాయి మేడం. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్,
ఫైబర్ అంతా బాగుందండి. ఫస్ట్ దీంతో మాత్రమే తినేవాళ్ళం, ఇప్పుడు దీంతో తింటున్నాం, సరిపోతుందండి. కిరణ్మయ్య గారు కూడా బాగా ఫాలో అప్ చేస్తారండి. అంతకు ముందు ఇరెగ్యులర్ పీరియడ్స్ మేడం, టాబ్లెట్స్ యూజ్ చేస్తే అప్పుడు మాత్రమే వచ్చాయి, తర్వాత వచ్చాయి కాదు. మెడికేషన్ అది వదిలేశానండి, మధ్యలో అంతా స్కిప్ అవుతూ వచ్చేది. యోగా ప్రసన్న గారు బాగా చేయిస్తున్నారు, పీరియడ్స్ రెగ్యులర్ అయ్యాయి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా పోయింది మేడం. ఇందులోకి వచ్చిన తర్వాత టైం టు టైం ముందు ఫుడ్ తింటున్నానండి, టైం టు టైం నిద్రపోతున్నా. ఫిట్ బాగుందండి, అందరూ ట్రస్ట్ఫుల్ గా జాయిన్ అవ్వచ్చు, బాగా ఫాలో అప్ ఉంటుంది, లైవ్ సెషన్స్ చాలా బాగుంటాయి, నెక్స్ట్ డే జాయిన్ అవ్వడానికి బాగా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మా ఫ్రెండ్స్ వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు ఫొటోస్ అది షేర్ చేసినప్పుడు, ముందు మీద చాలా బాగున్నారని. పాప యూఎస్ నుంచి బాబు ఇద్దరు బాగా పుష్ చేస్తున్నారండి, మా కంటిన్యూ చాలా బాగున్నావు, ఇంతకు ముందు మీద నువ్వు యాక్టివ్ గా, ఇంకా నువ్వు గ్లోగా బాగున్నావు. యోగా క్లాసెస్ కానీ ఏ డైట్ మెయింటైన్ చేయకుండా క్లాసెస్ తీసుకుంటాం కదా, ఎక్సర్సైజ్ ఇప్పుడు జిమ్ కి వెళ్ళినా గానీ వాళ్ళు లిస్ట్ ఇచ్చేస్తారు, మీలాగే ఇంకెవరు ఎక్స్ప్లెయిన్ చేయలే. అంతకు ముందు ఆ చెత్త ఈ చెత్త అన్ని వేసేసి ఫ్యాట్ గా అయిపోయాం, కానీ ఇంట్లోవే మనకి బాడీకి ఎంత సరిపోతుందో అంత తీసుకోవడం అలవాటు అయ్యింది. 6 kgs అంటే నేను కరెక్ట్ గా 2 months చేశాను, సో 6 kgs లాస్ అయ్యాను. మొత్తం స్ట్రెచ్చింగ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది, ఇంచెస్ లాస్ బాగుంది. అంటే ఇంట్లోవే మనకి బాడీకి ఎంత పడుతుందో అంత తీసుకోవడం బాగా అలవాటు అయిపోయింది ఇప్పుడు. అంటే నాకన్నా నాకు డైట్ చెప్పిన వాళ్ళు ఎక్కువ నా గురించి తీసుకుంటున్నారు చూడండి. నాకు నా బాడీ మీద అంత ఇంట్రెస్ట్ లేకున్నా తనకు చెప్పడంలో అంతే బాగుంది, ఎంత కావాలో అంత చెప్పారు. ఇందులో తీసుకున్నంత కోచెస్ మాత్రం ఏ దాంట్లో హర్బల్ లో తీసుకోలే. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ అండి, నా పేరు సుచిత్ర. నేను మెయిన్గా ఫిట్ ఐక్యూలో జాయిన్ అవ్వడానికి రీజన్ ఇన్ఫర్టిలిటీ అండ్ ఎండోమెట్రియోసిస్ ఇష్యూస్. నాకు ఎవ్రీ మంత్ పీరియడ్లో పెల్విక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. టాబ్లెట్ వేసుకుంటే కానీ నేను లేవలేను, నడవలేను, వర్క్ చేయలేను. నేను ఎప్పుడైతే ఫిట్ ఐక్యూలో జాయిన్ అయ్యానో అప్పుడే నాకు పీరియడ్ రావడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం ఐ హ్యావెంట్ టేకెన్ ఎనీ టాబ్లెట్ ఫర్ మై పెల్విక్ పెయిన్. తను డైలీ సేమ్ వర్కౌట్స్ రొటీన్ గా కాకుండా డిఫరెంట్ వేరియేషన్స్ చేపిస్తారు. ఒకరోజు మ్యాట్ ఎక్సర్సైజెస్, ఒకరోజు డంబుల్ ఎక్సర్సైజెస్, ఇంకా హిట్ వర్కౌట్స్, కోర్ వర్కౌట్స్, ఇలాంటి డైట్ తీసుకోవాలి అని చెప్పేసి నేను చాలా నోటీస్ చేశాను. 3 kgs వెయిట్ రిడక్షన్ అయితే చూసా ఈ 1 month లో. అంటే నేను పెద్ద హెవీ వెయిట్ కాకపోయినా నాకు డాక్టర్స్ చెప్పింది ఏంటంటే నువ్వు అబ్డామినల్ ఫ్యాట్ ఒక తగ్గించుకోవాలమ్మా కన్సీవ్ అవ్వాలంటే అని చెప్పారు. 35.5 నుండి ఇప్పుడు 33.5 వరకు వచ్చాను. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ ఫర్ దిస్. US and we moved back here about 15 years ago. So అక్కడ ఉన్నప్పుడు కూడా I used to go to the gym. So I had a few of my residents here. We live in this community Jayberry Temple Tree. So Suma is my neighbor. So we keep meeting every day in the gym, including Suma's husband Rajiv also. 2 or 3 of them were inspired. So I happen to be an inspiration. So that way I can be your brand ambassador. At least 1 or 2 of them may eventually end up calling you. So this diet plans vachedappadiki, apart from that I tried this keto diet and generally the low carb diet and also intermittent, different diets that I tried. Among whatever I have tried so far, this seems to be the best. A balanced nutrition, number 1, and it taught me to be mindful of the portion sizes more than anything. And the most important thing and the most likable part of this is it did not deprive me of anything more so than dieting. Photo lo you may not be able to make out, but I myself can make out based on my wardrobe. I should be more thankful.